హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా రకరకాల మురుకులు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన మురుకులు కాకుండా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే బొంగు మురుకులు, హెల్త్ పరంగా సోరకాయతో ఆలుతో చేసిన మురుకులు, ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినేలా బటర్ మురుకులు, ఇలా రకరకాల మురుకుల రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఈ పండగకి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతాయి. మరి ఆలస్యం చేయకుండా ముందుగా బొంగు మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి 1/4 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి. చూడండి, ఎంత సన్నగా ఉంటే మురుకులు అంత గుల్లగా వస్తాయి. ఈ గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని పక్కన పెట్టేసి వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి జల్లెడను పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఈ జల్లెడలోకి వేసేసుకోండి. పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. అయితే మనము మిల్లుకు పట్టించేటప్పుడే వాళ్ళకి చెప్పండి బియ్యాన్ని చాలా సన్నగా పట్టమని. ఎంత సన్నగా పట్టినా మనం మళ్ళీ తర్వాత ఇలా జల్లించుకోవాల్సిందే. పుట్నాల పొడిని ఈ బియ్యం పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి, చిన్న చిన్న ఉండలు వచ్చేసాయి కదా, వాటిని తీసి పక్కన పారేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి. మనం తీసుకున్న బియ్యం పిండికి కారం, ఉప్పు, వాము కరెక్ట్గా సరిపోతుంది. ఇదే మెజర్మెంట్తో తీసుకోండి. వీటన్నిటిని పిండిలో కలిసేలా కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మనం పిండి పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే 4 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అంటే 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాము, 1/4 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాము, అంటే 4 కప్పులు కాబట్టి 4 కప్పుల నీళ్ళని తీసుకొని ఇలా నీళ్ళను మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్ళను ఆ పిండిలో వేస్తూ పిండిని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అయితే వేడి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొన్ని వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండండి. నీళ్లు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేత్తో కాకుండా ఇలా స్పూన్తోనే కలిపేసేయండి. మనం మరిగించిన నీళ్ళు పూర్తిగా పడతాయండి. 4 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల నీళ్ళు కరెక్ట్ మెజర్మెంటు. ఇదే మెజర్మెంట్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు పర్ఫెక్ట్గా చేస్తే మురుకులు చాలా గుల్లగా వస్తాయి. చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, పిండి చాలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటేనే మురుకులు గుల్లగా వస్తాయి. తర్వాత మురుకుల మిషన్లో ఇలా 3 హోల్స్ ఉన్న బిల్లని పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా 1 గంటెడు ఆయిల్ను మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసి కలిపేయండి. ఇలా వేడి నూనె వేసి పిండిలో కలపడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మనం రెడీగా ఉంచుకున్న మురుకుల పీటలో లోపల పట్టినంత పిండిని పెట్టేసుకొని మురుకుల మిషన్ను టైట్ చేసేసేయండి. తర్వాత జల్లిగంటను ఆయిల్లో డిప్ చేసి ఇలా బ్యాక్ సైడ్ మురుకుల్లాగా వత్తేసుకోవాలి. మనము వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలా మనకు మనమే ఒక్కొక్క జంతికను ఇలా జల్లిగంట పైన వేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. అంతే. ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినన్ని జంతికలు వేసేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి. టోటల్గా మురుకులు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా, లోపలి వైపుకు పర్ఫెక్ట్గా పిండి గోలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. చూడండి, ఒక్క చుక్క కూడా ఆయిల్ పట్టకుండా ఎంతో గుల్లగా, ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బొంగు మురుకులు. ఈ మురుకులను బొంగు మురుకులను ఎందుకంటారు అంటే, మురుకులను తుంచి చూడండి, లోపల చక్కగా హోల్ కనిపిస్తుంది. ఇలా హోల్ కనిపిస్తుంది కాబట్టే వీటిని బొంగు మురుకులు అంటారండి. మామూలుగా మనం రెగ్యులర్గా చేసే మురుకులకు ఈ మురుకులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా పిండి కలపడంలోనే. పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనం చేసే మురుకులు అంత గుల్లగా ఇలా లోపల హోల్ తోటి బొంగులా కనిపిస్తుంది కాబట్టి వీటిని బొంగు మురుకులు అంటారు. మరి మీరు కూడా నేను చెప్పిన సీక్రెట్ టిప్స్తో, నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఎప్పటిలా కాకుండా ఓసారి ఇలా బియ్యం పిండితో కరకరలాడే మురుకులను ట్రై చేయండి. అస్సలు నమలాల్సిన పని లేదండి. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ మురుకులు. మురుకుల కోసం లేతగా ఉన్న సొరకాయను శుభ్రంగా కడిగి ఇలా హాఫ్ వరకు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి.
పీల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. మధ్యలో ఉన్న గుజ్జు పాటును తీసేసేయండి. ఈ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా, ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేస్తేనే జంతికల మిషన్లో పెట్టినప్పుడు ఆ రంధ్రాల్లో తట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ పేస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ 1 కప్పు వరకు ఉంటుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి. మనం వేసిన కారం, ఉప్పు అంతా ఈ సొరకాయ పేస్ట్లో కలిసేలా స్పూన్తో కలిపేయండి. ఇప్పుడు తర్వాత వేడి 2 టేబుల్ స్పూన్ల బటర్ను వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల మురుకులకు చాలా టేస్ట్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా క్రిస్పీ అనేది కూడా వస్తుంది. తర్వాత దీంట్లోకి 4 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ సొరకాయ పేస్ట్కు తగినంత పిండిని వేస్తూ పిండిని తడుపుకోవాలండి. ఇంత అంతా ఏమీ ఉండదు. మనం తీసుకున్న సొరకాయ పేస్ట్కు తగినంత పిండిని యాడ్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేటట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము సొరకాయ పేస్ట్ అప్రాక్సిమేట్లీ 1 కప్ ఉంటే 4 కప్పుల వరకు పొడి బియ్యం పిండి పడుతుంది. బియ్యం పిండి అనేది ఇలా మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని జంతికల పీటలో పెట్టేసుకొని మిషన్ టైట్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మురుకుల్లాగా వత్తుకోవాలి. ఇక్కడ మీకు ఏ బిల్ల ఇష్టం ఉంటే ఆ బిల్లను పెట్టుకోండి. ఇలా అన్ని మురుకులను ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అయితే మనము మురుకులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా టర్న్ చేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము సొరకాయతో చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే లోపల వైపు కూడా క్రిస్పీగా పిండి అనేది గోలుతుంది. అంతేనండి, కరకరలాడే సొరకాయ మురుకులు రెడీ అయిపోయాయి. ఈ మురుకులు ఎంత బాగుంటాయని నేను చెప్పడం కన్నా మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ముఖ్యంగా హెల్దీగా ఈ సొరకాయ మురుకులను ప్రిపేర్ చేయండి. ఇప్పుడు పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చే బటర్ మురుకులు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ను వేసుకోండి. ఇక్కడ బటరు మనం తీసుకునే పిండికి తగినంత వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బటర్లో జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, మరీ ఎక్కువగా మాడిపోకూడదు. తర్వాత ఒక 10-15 కరివేపాకు ఆకులను వీలైనంత సన్నగా సీజర్తో కట్ చేసుకొని ఈ కరివేపాకు ఆకుల పొడిని ఇందులో వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది మురుకులకు. తర్వాత గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్మెంట్స్తో నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ను తీసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్లకు 3 గ్లాసుల పిండిని తీసుకోవాలి. వాటర్ ఇందులో వేసి ఓసారి కలిపేసిన తర్వాత 1 చెంచా ఉప్పు, 2 చెంచాల వరకు కారం పొడి వేసుకోండి. నేను తీసుకునే బియ్యం పిండికి ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. కారం, ఉప్పు వేసి నీళ్ళలో కలిసేలా ఓసారి కలిపేయండి. ఇక్కడ నేను 3 గ్లాసుల పిండిని తీసుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల బటర్ వేశాను. తర్వాత కారం, ఉప్పు వేసిన తర్వాత నీళ్లు మరిగేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఏ గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా వాటర్లో ఈ పిండి కలిసేలా ఇలా సిమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. పూర్తిగా వాటర్లో కలిపిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. అరగంట పాటు అలా మూత పెట్టి వదలడం వల్ల చక్కగా ఉమ్మగిల్లి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చేత్తో నీడ్ చేస్తూ వీలైనంత ఎక్కువసేపు వత్తుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. నేను చెప్పిన కొలతతో వాటర్ తీసుకొని అరగంట పాటు పిండిని అలా రెస్ట్ ఇస్తే అస్సలు ఒక్క చుక్క సపరేట్గా వాటర్ పట్టకుండా ముద్దలా వస్తుంది. ఇలా ముద్దను మాత్రం ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా నీడ్ చేసుకుంటేనే మనం చేసిన మురుకులు అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్క మురుకు కూడా విడిపోకుండా వస్తుంది. తర్వాత జంతికల పీటలో స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని పిండిని వేసి టైట్ చేసేయండి. ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న మురుకుల్లా వత్తుకోండి. ఇక్కడ నేను చిట్టి మురుకులు చేస్తున్నానండి, పిల్లలు తినడానికి బాగుంటుందని. ఇలా చిట్టి మురుకులన్నీ ప్లేట్లో 3-4 చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని మురుకులు వేసుకోండి. మరీ ఎక్కువ మురుకులు వేస్తే డీప్ ఫ్రై అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో తక్కువగా వేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ మురుకులను మరొక వైపు టర్న్ చేయాలి.
టర్న్ చేసిన తర్వాత కూడా పూర్తిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఇలా స్టెయినర్ సహాయంతో మురుకులను తీసేయండి. ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా మురుకులను డీప్ ఫ్రై చేయండి. ఒక 4-5 ప్లేట్లు మనం ముందుగానే వత్తుకున్నామంటే డీప్ ఫ్రై చేయడానికి ఎవ్వరి సహాయం లేకుండా మనకు మనమే చేసేసుకోవచ్చు. అంతేనండి, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే కరకరలాడే బటర్ చిట్టి మురుకులు రెడీ అయిపోయాయి. ఈ మురుకులు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ పాటు అంతే ఫ్రెష్గా అంతే క్రిస్పీగా నిల్వ ఉంటాయి. మరి ఎప్పుడు చేసుకునే మురుకులు కాకుండా ఈసారి దసరా పండగకి ఈ బటర్ మురుకులను ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా నమలడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక రెసిపీ ఆలుతో క్రిస్పీ మురుకులు. పొటాటో మురుకులు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోండి. రుచికి సరిపడా, నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వామును వేసి పిండిలో అన్నీ కలిసేలా ఓసారి కలిపేయండి. ముందుగానే ఇక్కడ నేను మీడియం సైజు 2 బంగాళదుంపలను ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత ఇలా ఫోక్తో కానీ ఆలు స్మాషర్తో కానీ ఎక్కడ కూడా ఆలు ముక్కలు లేకుండా పూర్తిగా పేస్ట్లా చేసుకోవాలి. ఫోక్తో అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పేస్ట్లా వస్తుందండి. ఈ ఆలు పేస్ట్ను మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిలో వేసుకొని తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆలు పేస్ట్లో వేసేసి బియ్యం పిండితో కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఆలు పేస్ట్తోనే బియ్యం పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి. కాబట్టి మీకు బియ్యం పిండి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనము మురుకులకు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పార్ట్స్గా డివైడ్ చేస్తూ జంతికల పీటలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని పిండిని వేసుకొని టైట్ చేసేయండి. మీకు స్టార్ షేప్ ఉన్న బిల్ల కానీ 3 హోల్స్ ఉన్న బిల్లతో కానీ ఇలా మురుకుల్లా వత్తేసుకోవచ్చు. అయితే ఇలా జంతికల పీటను రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్కు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చక్రాల్లా చుట్టేయాలి. ఇలాంటివి ఒక 2-3 ప్లేట్లు రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇందులో పట్టినన్ని జంతికలు వేసుకోండి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ క్లియర్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి. టోటల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే పిండి లోపల వైపుకు చక్కగా గోలుతుంది. ఎందుకంటే మనము మామూలుగా పొడి బియ్యంతో చేసిన మురుకులు అయితే చాలా త్వరగా వేగిపోతాయి. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆలుతో చేసాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే లోపల వైపుకు పిండి ఉడికి క్రిస్పీగా వస్తాయి. అంతేనండి, ఆలుతో చేసిన కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. అయితే ఈ ఆలు మురుకులు టేస్ట్ ఎలా ఉన్నాయో లాస్ట్లో చెప్తా అన్నాను కదండి. నాకైతే ఏమంత ఎక్కువగా నచ్చలేదండి. అదే ఆలుతో చేసిన సేవ్ ఆలు బుజీ అయితే నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆలుతో మురుకులు నేను ఒక ఛానల్లో చూసి చేశానండి. ఆ ఛానల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళైతే చాలా బాగున్నాయంటే ఒకసారి ట్రై చేశాను. అయితే వాళ్ళకి టేస్ట్ నచ్చిందేమో, లేదా జివ్వకో రుచి అంటుంటారు కదండి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. మరి నాకైతే అంతగా నచ్చలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి.